వీళ్ళ పార్టీ అతనే ఆ కమిటీ. వీడు చేస్తున్నది ఆ ఎంట్రుకలకి సంబంధించి వేలమేస్తా. ఇంకోటి ఈ ఆలయాల సొమ్ముల మీద కనుబడ్డే కొంతమంది నాయకులు. వీళ్ళు ఏంటంటే ఇదివరకు ఆలయానికి ఒక 100 కోట్లు వస్తుందంటే ఇప్పుడు అందులో 70 కోట్లు వీళ్ళు వీళ్ళ మనుషులు కాంట్రాక్ట్లా లేకపోతే ఇంకోటి చేస్తున్నారు. అట్లాంటిది చెయ్యొద్దు అనే సంకేతం అఖిలప్రియని పిలిచి ఇచ్చారు. బాహుబలి మాట నీకేంటి అంటే లేదు అక్కడ డబ్బులు తినేస్తుంటే అదేదో కాగితం రాసి మాకు మేము చర్చ చేపిస్తాం దేవదేశాఖ, అంతేగాని నువ్వెందుకు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అన్నారు. దెన్ ఇక ఆమె రెండోసారి అట్లా జోక్యం చేసుకోవాలంటే అరగాలి. ఇది చూసిన తర్వాత రెండో చోట మిగతా నాయకులు కూడా జాగ్రత్త పడతారు కదా. ఇట్లా అంటే క్రమశిక్షణ పార్టీ. ఇక్కడ ఆమె తిట్టలా ఏమనలా, ఇది పార్టీ వైఖరి. చంద్రబాబు గారు చెప్పారు నువ్వు మరి అతి చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి అన్నట్టు. ఎనఫ్. ఇప్పటిదాకా ఆవిడేంటి రా చూసుకుందాం అని రోడ్డు మీద కేకలు అరుపులు ఇవన్నీ కొంత కంట్రోల్ అవుతుంది. అవలేదనుకోండి నెక్స్ట్ పక్కన పెట్టేస్తారు. సింపుల్. అంటే సమన్వయ లోపాన్ని కూడా ఆయన క్లియర్ చేసేస్తారు ఒక రకంగా. కానీ ఒకటి సార్, అంటే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు హోదా ప్రస్తుతం ఇంకా ముఖ్యమంత్రి అనలే, రేపొద్దున అధికార పీఠం దక్కించుకునే ముందే మొత్తం సెటరేట్ చేసుకుని పార్టీని ఒక క్రమంలో పెట్టుకుని వెళ్లే యోచనలో ఉన్నారా? ఇవన్నీ చూస్తాం. ఒక డిజిగ్నేషన్ వచ్చింది వర్కింగ్ ప్రెసిడెంట్. వాళ్ళ ఫ్రెండ్ రాజేష్ కూడా పార్టీ అప్పచెప్పారు, ఇంకో ఫ్రెండ్ కి రాజ్యసభ అప్పచెప్పారు సెంట్రల్ పాలిటిక్స్. కాబట్టి ఇప్పుడు ఆయన కంఫర్ట్. ఇప్పటిదాకా